అందరికీ నమస్కారం అండి. ఈరోజు సర్వసభ్య సమావేశంలో పెట్టుకున్న అంశాలు, ఎందుకంటే ఎమర్జెన్సీ దాంట్లోకి వచ్చేసి అర్బన్ చాలీసా ఫండ్ లో మన ఖానాపూర్ చెరువు వద్ద యూసీఎఫ్ ద్వారా దాదాపు 68 కోట్లు మినీ ట్యాంక్ బండ్ అంటే దాని కొరకు డెవలప్మెంట్ కొరకు పెట్టుకోవడం జరిగింది. ఇది 25% స్టేట్ నుంచి ఉంటుంది, అలాగే 25% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటుంది. మిగతా ఏదైతే 50% ఉంటుందో అది లోన్ ద్వారా, అంటే 15th ఫైనాన్స్ కావచ్చు, మున్సిపాలిటీ లోన్ ద్వారా ఉంటుంది. అయితే మరి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో చాలా మంది కాంట్రాక్టర్స్ కొబ్బరికాయ కొట్టడము, మిగతా పనులన్నీ ఆపేయడము, డబ్బులు వస్తాయో రావని ఇట్లా కొన్ని వార్డులలో సమస్యలు తలెత్తినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎంత చెప్పినా కూడా, వాళ్ళకి నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు పనులు స్టార్ట్ చేయట్లేదు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 4 కాంట్రాక్టర్లని మున్సిపాలిటీ టెండర్లు వేసి ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎలాంటి రెస్పాన్స్ లేని కారణం వల్ల వాళ్ళని 2 సంవత్సరాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇది ఓన్లీ అంటే సమాచారం నిమిత్తం కొరకు, ఇంటిమేషన్ ఇవ్వడం కొరకు ఈరోజు కౌన్సిల్ లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినాం. అలాగే వాళ్ళకి 2 years కూడా మేము దీంట్లో మెంబర్షిప్ లేకుండా ఉంది. మేము ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాం కాబట్టి. మరి ఇంకొకటి వచ్చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అంటే మన ఆదిలాబాద్ దగ్గర భద్రత కొరకై ఏవైతే సీసీ కెమెరాస్ కొరకు 25 లక్షలు సీసీటీవీ కొరకై పెట్టడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి టెండర్స్ కోసం పెట్టిన న్యూస్ పేపర్స్ బిల్స్ కావచ్చు, గతంలో అవి చెల్లించడం కూడా అయిపోయింది. కేవలం గౌరవ సభ్యులకు ఇంటిమేషన్ ఇవ్వడం కొరకు దీన్ని కూడా ఈరోజు పెట్టడం జరిగింది. 5th వన్ వచ్చేసి లాస్ట్ కౌన్సిల్లో ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో, 8 అంశాలు, అది మొత్తం గందరగోళంగా జరిగిన సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి చేసుకున్నాము ప్రజల కొరకే. దానికి సానుకూలంగా స్పందించి సార్ గారు వెంటనే ఆమోదించడం జరిగింది. ఆ 8 అంశాలు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలన్నట్టు 8 అంశాలు ఆమోదించబడినాయని ఈరోజు గౌరవ సభ్యులకు కూడా తెలియపరచడం జరిగింది. ప్రాధాన్యత అంశాలు ఇందులో ఏం లేవు, అనవసరంగా అత్యవసర మీటింగ్ అని చెప్పి పిలిచారు. బెదిరిస్తారు అంటే ముఖ్యంగా అయితే మీరు బెదిరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఒక్క నిమిషము బెదిరిస్తున్నారా ఏదైతే అంటున్నారో, గత మంత్ లో మీరు కౌన్సిల్ చూస్తే గనక నా దగ్గరకు వచ్చి మొత్తం మీరు ఒక్కసారి గమనించండి, జెన్సే ఉన్నారు నా పోడియం దగ్గరకు వచ్చిండ్రు. యాజ్ పర్ రూల్ ప్రకారం మున్సిపాలిటీలో యాక్ట్ ఒక్కసారి వాళ్ళు గనక వెళ్లి చదవమని చెప్పండి. ఒకవేళ వాళ్ళు పోడియం దగ్గరకు వస్తే వాళ్ళని కౌన్సిల్ నుంచి 3 months డిస్మిస్ చేసే అథారిటీ నాకుంది. కానీ నాకు ఎథిక్స్ విలువలు ఉన్నాయి. ఇది ఒకసారి కాదన్నా లాస్ట్ 4 months నుంచి ప్రతి మంత్ వాళ్ళు ఎవ్రీ మంత్ ఏదో కావాలని నా మీద పేపర్లు జిమ్మడం కానీ, ఒక మహిళ ఉన్నాను కూడా గమనించకుండా పేపర్లు జిమ్మడం, పోడియం దగ్గరకు వచ్చి రచ్చరచ్చ చేయడం, రౌడీయిజం చేయడం, ఇది వాళ్ళు చేసినా కూడా మీరు ఒక్కసారి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి. ప్రజలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నోరు జారలే, ఎక్కడ కూడా వాళ్ళని బెదిరించిన దాఖలు లేవు. అన్న బెదిరించే రకంగా నేను ఎక్కడన్నా మీకు కనిపించినా అది మీకే విఘ్నతకు వదిలేస్తున్న వాళ్ళ అన్న అంటే నేను ఏమి చేయలేదు అన్న. ఇంకో విషయం మెయిన్ గా చెప్తున్నా, నాకు వాళ్ళని సస్పెండ్ చేసే అథారిటీ ఉన్నా కూడా నేను ఎందుకు వదిలేస్తున్నా దానికి రీజన్ చెప్తాను. నేను కొన్ని వివరాలు ఉన్నాయి, 1 సారి 2 సారి 3 సారి ఎవరన్నా కూడా క్షమించే గుణం నాకు. ఎదుటి మనిషి ఒక మాట అన్నప్పుడు మాట అనాల్సిందే, కానీ నేను ఎప్పుడు కూడా నోరు జారలే. అది మీరు ప్రతి వీడియోలో కూడా చూసుకోవచ్చు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పండి. బెదిరించే రకంగా నేనున్నా అంటే నేనెందుకన్నా పోడియం దగ్గరికి వాళ్ళని రాణిస్తా, మీరు ఒకసారి ఆలోచించుకోండి.